హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ షా వ్లాగ్స్. ఈరోజు అయితే మేము కలర్ రైస్ చేస్తున్నామండి. ఫస్ట్ గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకోవాలి. మేమైతే 2.5 kg బియ్యం అయితే తీసుకున్నాము. ఈరోజు అయితే పిల్లలకు భోజనాలు పెడదామని చెప్పేసి కలర్ రైస్ అయితే చేస్తున్నామండి. చూడండి, ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలండి. మేమైతే 7 చెంచాలు అయితే పోసుకున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి. చూడండి, ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాము. అవి కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి. కొంచెం బాగా వేగనీయాలి. చూడండి, తర్వాత అయితే మెంతాకు వేసుకున్నాము. మెంతాకు కూడా ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుందండి. పుదీనా, ఈ మెంతాకు పుదీనా అనేది ఫ్లేవర్ కోసమే లేండి. ఇది కూడా నూనెలోనే వేయించాలండి, అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, ఈ కలర్లో అయితే రావాలి. తర్వాత అయితే దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లోనే వేగనివ్వాలండి. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, మేమైతే 11 టీ స్పూన్లు అయితే తీసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే బియ్యం ఎక్కువ తీసుకున్నాం కదా. ఈ 2.5 kg బియ్యానికైతే 20 మంది అయితే తింటారండి. పిల్లలకైతే ఈరోజు భోజనాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి. ఇట్లా రెడ్గా అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా కొంచెం ఒక 10-15 మినిట్స్ వేగనిచ్చిన తర్వాత టమాటా పళ్ళు అయితే వేసుకోవాలి. చూడండి, టమాటా పళ్ళు అయితే వేసుకున్నాము. ఈ టమాటా పళ్ళు కూడా ఈ ఆయిల్లోనే వేగనివ్వాలండి. దీంట్లో వాటర్ అయితే వేయకూడదు, ఆయిల్లోనే వేగనించుకోవాలి. కొత్తిమీర అయితే వేసుకున్నాము టమాటా పళ్ళతో పాటే. తర్వాత అయితే టమాటా పళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత, కొంచెం మెత్తబడిన తర్వాత ధనియాల పొడి అయితే వేయాలి. దీంట్లో మనం చెక్క లవంగాలు కూడా మన ఆప్షనల్ అండి. అదైతే కొంచెము ఘాటుగా ఉండాలంటే వేసుకోవచ్చు. ధనియాల పొడి అయితే వేసుకున్నాము. దాంట్లో ఒక 2 టీ స్పూన్లు అయితే కారం పొడి అయితే వేసుకున్నాము. ఈ కారం పొడి అనేది కొంచెం రైస్కి అనేది కలర్ వస్తుందండి, ఎర్రగా. కలర్ కోసము ఇది కారం పొడి. అన్నీ కలిపి బాగా ఒక 10 మినిట్స్ మళ్ళీ వేగనివ్వాలండి ఇవన్నీ. తర్వాత అయితే ఎసురు పోసుకోవాలి. చూడండి, ఇట్లా ఎసురు పోసుకున్న తర్వాత మనము రైస్కి తగ్గట్లు ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లో. చూడండి, ఉప్పు అయితే లాస్ట్కి వేస్తూ ఉన్నాం మేము ఎసురు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఎసురంతా బాగా ఉడికిన తర్వాత నిమ్మకాయ అయితే పిండుకోవాలండి. ఈ నిమ్మకాయ ఎందుకు పిండుతామంటే రైస్ పొడి పొడిగా వస్తుంది, ప్లస్ ఏంటంటే తొందరగా చెడిపోదండి. ఒకవేళ రాత్రి మిగిలిన కూడా పొద్దున్న తినచ్చు, తొందరగా అయితే చెడిపోదు. దీంట్లో గింజలు నిమ్మకాయవి అవి విత్తనాలు పడినాయని తీస్తూ ఉన్నారండి. 2 నిమ్మకాయలు అయితే పిండేసుకున్నాము. చూడండి, ఎసురు బాగా ఉడికిన తర్వాత బియ్యం అయితే వేసుకోవాలి. ఆ బియ్యం వచ్చేసి నీళ్ళంతా తీసేసి ఉత్త బియ్యం ఒకటి వేయాలండి దీంట్లో. ఇట్లా బియ్యం అంతా వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. ఒకసారి మొత్తం కలిపేసి మూత అయితే పెట్టుకోవాలి. చూడండి, మధ్యలో తీసి మళ్ళీ ఇట్లా కలుపుకోవాలండి. నీరంతా ఇంకిపోయిన తర్వాత కలుపుకోవాలి. ఇట్లా అంతా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుకొని మధ్యలో చూడండి, ఇంకా లాస్ట్ అయిపోయింది రైస్ అయితే. ఇది చికెన్ అయితే బాగా కడుక్కొని పసుపు ఉప్పు వేసి అయితే ఫస్ట్ ఉడికించుకోవాలి.
తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఆయిల్ కూడా వేయాలి కొంచెం దాంట్లో. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేయాలి. ఇది ఫస్ట్ పసుపు ఉప్పు వేసి ఎందుకు ఉడికిస్తామంటే కొంచెం స్మెల్ అయితే రాదండి. టేస్ట్ కూడా కొంచెం ముక్కలకైతే బాగా పడుతుందని దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసుకున్నాము. చూడండి, కొబ్బరి పొడి వేసిన తర్వాత కారం పొడి వేయాలండి. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకోవచ్చు. ఇది ఒక రకం అన్నమాట. చూడండి, ఇట్లా కారం పొడి అయితే వేసుకుంటున్నాము. చికెన్ కూడా 2 కేజీలు తీసుకున్నామండి. అంతా వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. తర్వాత అయితే లాస్ట్కి చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకు వేస్తామంటే కరివేపాకు అది కొంచెం స్మెల్ అయితే బాగా వస్తుందండి. చూడండి, లాస్ట్లో అయితే కొత్తిమీర ఫినిష్ అయిపోయింది. మన రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మేమైతే తినేస్తా ఉన్నాము. గోవాకు, కలర్ రైసు, దాల్చా, చికెను. నా వీడియోస్ అందరు చూస్తూ ఉన్నారు కానీ లైక్స్ ఎక్కువ రావట్లేదండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, పిల్లలంతా భోంచేస్తూ ఉన్నారండి.